నేను అనగానే చచ్చిప్రసాద్ లాగా పారిపోను, చెప్తాను మొత్తం అంతా. అరే నాయనా మెమరీ మాకు కావాలి నాయనా. విజయసాయి రెడ్డి గారు పార్టీ అధినేత చుట్టూ కోటరీ ఉందని చెప్పారా? నేను కూడా చూశాను. అటు చూడు బే. ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాకు ఎవడి ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? వారు ఇంకోటి కూడా మాట్లాడారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్లే అధికారంలో ఉంటారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నేను 1 సంవత్సరం పాటు నెంబర్ 2 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. ఆయన కూడా కోటరీ కదా, మాజీ కోటరీ కదా. ఆయన నన్ను నేను ప్రలోభాలకు లొంగానన్నారు. వారే చెప్పారు కదా, వారే డిక్లేర్ చేశారు నేను మాజీ కోటరీ అని. అటు చూడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పారు. కానీ వాస్తవం అనేది ప్రజల నిర్ణయం అనేది 2029లో కదా. 2029లోనా? తప్పు తీసుకొడతా నేనైతే. 2029 కాదండి, 34లో కూడా గెలవడు. 100% నేను పందెం చేస్తా, కావాలంటే సవాల్ చేస్తా. ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాస్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్, లాస్ట్ టైం ఇట్ వాస్ ఆన్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఆన్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్. నేనున్నానండి, నాకు జగన్ అంటే ఇష్టం. ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూస్ ఇన్సెంట్. నాకు మోజు ఉంది కాబట్టి జగన్ మీద, జగనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. నా సిగ్గు నా లజ్జ ఏమీ లేదు. జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. మా పట్టాల మీద నీ బొమ్మలేంటయ్యా? అదైనా గవర్నమెంట్ ముద్ర ఉంటది, నీ బొమ్మ వేసి ఇచ్చావంటే రాష్ట్రం మొత్తం నీదేనా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అట్ట చూపించాలా అన్నాడు. అట్టనే మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇంకా డబ్బుల మీద కూడా గాంధీ గారి బొమ్మ తీసేసి జగన్ బొమ్మ వేస్తాడు ఆంధ్ర రాష్ట్రంలో. కన్ఫామ్ గా జరిగిద్దండి అది. అలా ఈ పిచ్చోడికి ఇస్తే అలాగే చేస్తాడండి. నేను చెప్తున్నా, ఈ నోటు 20 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. అవును, ఇది నాదా? గాంధీ గారి నా నోటు నా చేతుల్లో ఉందంటే నాదే కదా. మరి అట్లాంటప్పుడు భూమి ఎవరిదో అయితే దాని మీద ఒక లోగో ఉంటే ఆ భూమి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటి నాకు అర్థం. సరిపోయిందా? చూసుకున్నారా? మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కొన్ని కోట్ల రాళ్లను మేము బాచినాం. కొన్ని చేసిన యూనిక్ రాళ్లను రైతులకు సర్వే రాయి కింద దాన్ని పెట్టి దాన్ని చెక్ అంటే భూములు సర్వే చేస్తాడు. సర్వే చేసి సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో పెట్టుకున్నాడు. పిచ్చండి ఇది. చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తున్నాడు. నీకు స్పాట్ నేను ఎడతాగా. జగన్ ఫోటో పెట్టు సర్వే రాళ్ల మీద. అసలు ఎవడు చూస్తాడు సర్వే రాళ్ల మీద? కుక్క అటు ఏదన్నా పోతుంటే ఉచ్చబోస్తుంది దాని మీద. సర్వే రాళ్ళకి దాని మీద జగన్ అన్న ఫోటో ఏంటి అసలు? తాత బాబుదా, మా తాత మా తండ్రికి ఇచ్చాడు, మా గొమ్మ మా తండ్రి మాకిచ్చాడు, మా కొడుకులు మేమిస్తాం. ఈ రోజు ఆడెట్టుకోవటం ఏంటండి? 5 ఏళ్ళు పోయి కూడా ఆడిదా ఇది? అలాంటోడు చెప్పుంటాడు. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడో కూడా ఈ సిస్టమ్ ఎక్కడా లేదు, నువ్వు మొదలు పెడుతున్నావు కాబట్టి చరిత్రలో నిలిచిపోతావు. ఆ రాయి మీద మీ పేరు ఉంటే తప్పేంటి సార్ అని ఎవడో అంటాడు. నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే, నీదాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. సహజంగా మనిషికి కీర్తికాంక్ష ఉంది, మరీ ప్రత్యేకించి పాలకులకి విపరీతంగా కీర్తికాంక్ష ఉంది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? కాబట్టి ఖచ్చితంగా 2029లో జగన్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. ప్రయాణంలో అడ్డొచ్చే సురసైనా, పోతనైనా, లంకిణి అయినా దేన్నైనా సరే ఎదిరించి యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. ముగ్గురు కాదు ఇంకొకరిని కలుపుకున్నా కూడా 29లో ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుని ఆయన రుణం తీర్చుకునేటువంటి ఒక బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీసుకోవడం జరిగింది. తప్పకుండా 2029లో ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. ఆనంద బాష్ప, ఆనంద పరవశం. అప్పా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కరెక్ట్ కాదు. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. మీ భూమి మీది కాదు,
ఇంకెవరైనా వచ్చి నాది అన్నారంటే అంతే సంగతులు. ఇది జగన్ సర్కార్ తెచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం 2022 సారాంశం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.